పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, యేసు ఉత్థాన మహోత్సవ వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, మొట్టమొదటిగా మీ అందరూ కూడా యేసు ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క ఉత్థాన మహోత్సవం ద్వారా ప్రభువైన దేవాదేవుడు మనందరి జీవితాల్లో వెలుగును విస్తరింపజేశారని, వెలుగును దయచేసి దేవునికి ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని భగవంతుడు దయచేసి ఉన్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అందునిమిత్తమై పునీత పౌలు గారు అంటారు, మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో 15వ అధ్యాయము 14వ వాక్యము ద్వారా, క్రీస్తు భగవంతుడు లేవనెత్తకబడనిచో మా బోధన వ్యర్థమై మీ విశ్వాసము వ్యర్థమై. క్రీస్తు భగవంతుడు ఉత్థానము కాకపోతే వారు చేసే ప్రార్థన, మేం చేసే బోధన అన్నీ వ్యర్థము, మనందరి యొక్క విశ్వాసం వ్యర్థమని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, వాక్యాలని ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. క్రీస్తు భగవంతుని యొక్క ఉత్థానం ద్వారా మనందరం కూడా రక్షించబడ్డాం. క్రీస్తు భగవంతుని యొక్క ఉత్థానం ద్వారా భగవంతుడు సమాధిని గెలిచాడు, సాతానుని గెలిచాడు, మరి పాపపు ముళ్ళును త్రుంచివేశాడని వాక్యాలు సెలవిస్తున్నాయి పునీత పౌలు గారి యొక్క మాటలో. అటువంటి క్రీస్తు భగవంతుని యొక్క ఉత్థానం ద్వారా దేవాదేవుడు మరణాన్ని, సమాధిని, సాతానును గెలిచి ఈ యొక్క పరలోకపు రాజ్యపు ద్వారాలను తెరిచి ఉన్నారని, తాను చెప్పిన మార్గం అతడే అని దైవరాజ్యానికి మనందరం నడిపించడానికి సిద్ధపడి మనందరం ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అందునిమిత్తమై అపోస్తులు వారి యొక్క జీవిత విధానంలో అంటూ ఉంటారు. అపోస్తుల కార్యం 4:20లో, ఏలైనా మేము కనులారా చూచిన దానిని గురించి, చెవులారా విన్న దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము. అదేవిధముగా ప్రభువైన దేవాదేవుడు ఉత్థానము, తన యొక్క జీవితం, తన యొక్క అనుభవాలు, అద్భుతాలు అన్నీ కూడా అపోస్తలకి, శిష్యులకి కళ్ళ ముందు కనిపించాయి. కాబట్టి వాటి గురించి వాళ్ళు చక్కగా సంతోషముగా ఉత్సాహపూరితులై బోధన చేసి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాల ద్వారా, ఉత్థాన క్రీస్తు మహోత్సవం ద్వారా భగవంతుడు మనకు నేర్పించేది ఏమిటయ్యా అంటే, తాను చెప్పిన విధముగా మరణాన్ని జయించాడు. మత్తయి సువార్తలో 3 సందర్భంలో క్రీస్తు భగవంతుడు తన యొక్క మరణ పునరుత్థానం గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేసిన విధముగా పునరుత్థానుడై ఇదిగో మనందరి జీవితాల్లో, అపోస్తల జీవితాల్లో వెలుగుని ప్రాప్తింపజేశాడని వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రియా దైవబిడ్డ, వాక్యాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారం ప్రాంతకాలంన మగ్దల మరియమ్మ, పేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. ఆ సందర్భంలో వారికంటే ముందుగానే ప్రభువైన దేవుని యొక్క పునరుత్థానం గురించి అపోస్తులు మర్చిపోయారు, వీళ్ళు కూడా మర్చిపోయారు. కానీ శత్రువులు మాత్రం వాటిని గుర్తుంచుకున్నారు. అంటే మనకు దగ్గరున్న వాళ్ళు, ప్రేమించే వాళ్ళకంటే మనల్ని శత్రువులుగా చూసే వాళ్ళే మన కార్యాల గురించి అనడానికి ఇదిగో దేవుని యొక్క మాటలు, మరి జరిగిన సంఘటనలు గుర్తు చేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 27:62లో, ఆయత్తపడు రోజుకు మరునాడు ప్రధానార్చకులు, పరిసయ్యులు కలిసి పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, మోసగాడు జీవించినప్పుడు నేను 3 రోజుల తర్వాత సజీవుడే లేస్తాడు అని చెప్పిన మాటలు గుర్తున్నాయని సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ రాత్రిపూట వెళ్ళి వాళ్ళ శిష్యులు తీసుకుని వెళ్ళి ఆయన సజీవుడు లేచారని చెప్తారేమో. కాబట్టి ఆ యొక్క సమాధిని 3 రోజుల పాటు భద్రపరచాలి అని వాళ్ళు పిలాతును అడుగుతూ ఉంటారు. ప్రియ దైవబిడ్డలారా, ఎంత విడ్డూరం అంటే, ఈ లోకంలో ఆస్తిపాస్తులు కాపాడుకోవడం కోసం బ్యాంకుల్లో సెక్యూరిటీ పెడతారు. బ్యాంకుల్లో ఆ యొక్క సైనికులు ఉంచుతారు, పోలీసులు ఉంచుతారు, మరి బంగారం దగ్గర ఉంచుతారు.
విలువైన వస్తువుల దగ్గర ఉంచుతారు. సమాధుల దగ్గర, మరి సమాధిలో ఉన్న మనిషి దగ్గర ఎవరు కూడా కాపలాదారిని ఉంచరు. కానీ ఒక దేవునికి మాత్రమే అది సాధ్యమవుతుంది. క్రీస్తు భగవంతుని యొక్క సమాధిని సైతము కావలి కాయడం మనము చూస్తున్నాము ప్రియ దైవబిడ్డ. అదే విధముగా ఎవరైనా మరణిస్తే అది మంచి రోజు అంటారు. కానీ శుక్రవారం క్రీస్తు భగవంతుడు మరణిస్తే గుడ్ ఫ్రైడే, మంచి రోజు, శుభ శుక్రవారం, పవిత్ర శుక్రవారం అంటారు. దేవుడు మరణించాడు కాబట్టి అది పవిత్ర శుక్రవారం. నీవు నేను నాలాంటి వాళ్ళు నీలాంటి చనిపోతే దాన్ని పవిత్రం అనరు, శుభం అనరు, మంచిది అనరు. అది దేవుడు కాబట్టే ఆ శుక్రవారం పవిత్ర శుక్రవారం, శుభ శుక్రవారం మరియు మంచి శుక్రవారం అయింది. అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది అనడానికి వాక్యాలు మనకి సాక్ష్యాలుగా ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకోసమే ఈ లోకంలో ఎవరి సమాధిని కూడా కాపలా ఉంచరు. కానీ క్రీస్తు భగవంతుడు లోకరక్షకుడు దేవాదేవుని యొక్క సమాధి కాబట్టి వారు కాపలా ఉంచడానికి సిద్ధపడతారు. కాపలా ఉంచడమే కాదు, కాపలా కాయి వారితో వారు చెప్పిన సంగతులు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. సందర్భంలో పిలాతు గారు అంటారు, మీకు సైన్యం ఉంది కదా, మీరు వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన విధంగా భద్రపరచుకోండి అన్నారు. 66వ వాక్యం 27వ అధ్యాయంలో వారు వెళ్ళి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచారు. ప్రియ దైవబిడ్డలారా, ఇక్కడ ఒక సంగతి మనం గుర్తుంచుకోవాలి. మానవుని యొక్క కార్యక్రమాలమైతే మనం బంధించవచ్చేమో, కానీ దైవ కార్యక్రమాలని, దైవిక సంగతుల్ని మనం ఎప్పుడు కూడా బంధించలేము, మన యొక్క అదుపులో ఉంచుకోలేమని చెప్పడానికి చాలా సందర్భాల్లో భగవంతుడు మనకి వాక్యాల ద్వారా సాక్ష్యం పలుకుతూ ఉన్నాం. దైవ కార్యాలను మనం ఆప్ చేయాలంటే వీలుపడదు. యోనా ప్రవక్త జీవితంలో దైవ కార్యమని చెప్పడానికి పారిపోయాడు. కానీ భగవంతుడు తనని మళ్ళీ తన మార్గంలో నడిపించారు, ఆ సందేశాన్ని వినిపించాడు. అంటే దేవుని దగ్గర నుంచి, దైవ కార్యాల నుంచి తప్పించుకోవాలి అని ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే వీలుపడదు. దేవుని దైవ కార్యాన్ని అడ్డుకోవాలంటే ఎవరికి సాధ్యము కాదు అని దేవాదేవుడు మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు భగవంతుడి యొక్క శిలువ దగ్గర ఉన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, మరీ ముఖ్యంగా అతని శ్లేవ చెంత ఉన్న వాళ్ళు, ఎవరైతే తన యొక్క మరణాన్ని గురించి ఎక్కువసేపు ఆలోచించారో భగవంతుడు వారికే దర్శనమిచ్చారనడానికి ఈ యొక్క మత్తాయి సువార్త 28వ అధ్యాయం మనకి సాక్ష్యం పలుకుతుంది. వాళ్ళు అనుకుంటారు మార్గ మధ్యంలో మగ్దల మరియమ, వేరొక మరియమ ఆ సమాధిని పెద్ద రాయి చేత మూసివేశారే, దాన్ని ఎవరు తెరుస్తారు, ఎలా సాధ్యపడుతుంది అని అనుకున్న సందర్భాలలో మత్తాయి సువార్త 28:2లో అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను, ఎలైనా పరలోకం నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించిని దారిపై కూర్చుండెను. దేవునికి మధ్య పాపం అనే అడ్డుగోడ మనకుంది. అడ్డుగోడను తొలగించాలంటే మన సొంత శక్తి సరిపోదు. కానీ దేవుని ప్రార్థించి విశ్వాసపూర్తులుగా పశ్చాత్తాప హృదయంతో మంచి కార్యాన్ని చేయడానికి ముందుకు సాగితే దేవాదేవుడు తన యొక్క దేవదూతల ద్వారా కార్యాలని సఫలీకృతం చేస్తాడానికి ఈ యొక్క దేవదూత యొక్క సహాయం మనకు కనిపిస్తుంది. ప్రియ దైవబిడ్డ, ఈ సందర్భంలో మనకి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడని తొలగించాలి అంటే మానవ ప్రయత్నం ఎంతో అవసరం, మంచి ఆలోచన ఎంతో అవసరం, పశ్చాత్తాపం ఎంతో అవసరం, మంచి చేయాలనే దృక్పథం ఎంతో ఉండాలి. అటువంటి ఆలోచనతో ముందుకు సాగితే భగవంతుడు మనందరిని కూడా ఆశీర్వదిస్తాడు, మన యొక్క ఉద్దేశాలను విజయవంతం చేస్తాడనే వాక్యాలు సెలవిస్తున్నాయి. అటువంటి సందర్భంలో కావలి కాల్చున్న వాళ్ళ సహితము మరణించిన వాళ్ళే పడిపోయారు. దేనివల్ల? భూకంపం వల్ల, దేవదూత రావడం వల్ల. స్త్రీలలో కూడా భయం వస్తుంది. కానీ ఆ సందర్భంలో ప్రభువైన దేవాదేవుడే ఆ యొక్క దేవదూత ద్వారా ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు. మత్తాయి సువార్త 28:6లో ఆయన ఇక్కడ లేరు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఆయన ఇక్కడ లేరు, తాను చెప్పిన విధముగా సమాధి నుండి లేచెను, ఆయన ఉంచిన స్థలమును చూడండి అని ఆ దేవదూత వారితో పలుకుతుంది. ఆ సందర్భంలో క్రీస్తు భగవంతుడు చెప్పిన విధముగా మీకంటే ముందుగా యేసు క్రీస్తు భగవంతుడు గలిలయకు వెళుతున్నారు అని అక్కడ దర్శిస్తారు. వెళ్ళండి, ఈ యొక్క సువార్తను ఆ యొక్క శిష్యులతో కూడా బోధించండి అని అభయం ఇచ్చింది ఆ యొక్క దేవదూత. వెంటనే అక్కడ మనం చూస్తున్నామని 8వ వాక్యంలో, అప్పుడు వారు భయము ఆనందముతో, మహానందముతో
వారు శిష్యుల వద్దకు సమాచారాన్ని తీసుకువెళ్తున్నారు. ఏ విధంగా పరిగెత్తుకొని తీసుకువెళ్తున్నారు అంటే, ఈ లోకంలో చెడునైతే ఎక్కువగా వ్యాపించడానికి ప్రయత్నం చేస్తాం, మంచిని మాత్రం చాలా సులువుగా మరి నెమ్మదిగా చేస్తుంటాను. కానీ ఇక్కడ ఈ యొక్క స్త్రీలు దేవుని యొక్క సువార్తను బోధించడానికి మనలాగా నెమ్మదిగా వెళ్ళలేదు. అదిగో పరిగెత్తుకొని వెళ్ళారు. అక్కడ భయము ఆనందముగా మారింది. ఇవన్నీ చదువుకుంటూ పోతే ప్రియ దైవబిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు విముక్తి పొందడానికి ముందు అదిగో ఆ యొక్క సముద్రం వెనక సైనిక బృందం. అయినప్పటికీ ఏమీ లేని దగ్గర భగవంతుడు మహత్కార్యాన్ని చేసి సముద్రం గుండా నడిచే విధముగా చేశారు. దేవుడు మార్గమయ్యారు. కానీ శత్రువులు మాత్రం అదే సముద్రంలో వాళ్ళని ముంచివేశారు. ఒక పురుగు కూడా ఉండకుండా అన్నిటిని కూడా నాశనం చేశారు. అంటే ఇక్కడ బానిసత్వం నుంచి విముక్తిని భగవంతుడు ప్రసాదిస్తున్నారు తన యొక్క శిలువ మరణం ద్వారా. ఎటువంటి బానిసత్వం? సాతాను బానిసత్వం నుంచి మనకి మోక్ష ప్రాప్తిని ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మరణం నుంచి జీవాన్ని మనకు ప్రసాదిస్తున్నారు తన యొక్క శరీర రక్తాల ద్వారా. మరి ముఖ్యంగా మన యొక్క జీవిత విధానంలో ప్రభైన దేవాదేవుడు మన యొక్క విశ్వాసం ద్వారా మనం సాక్షులుగా ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాలు సెలవిస్తున్నాయి. భయపడ అవసరం లేదు. దేవుడు చెప్పిన కార్యాలన్నీ కూడా సఫలీకృతమైనాయి, విజయవంతమైనాయి. దేవుని యొక్క వాక్కు సత్యవాక్కు. కాబట్టి యొక్క పాస్కా పండుగ కృవతి ద్వారా దేవుడు చీకటిని పారదోలుతున్నాడు. ఆ యొక్క సాంతానాన్ని తన యొక్క పాదాల కింద ఉంచి వెలుగును ఈ లోకంలో ప్రాప్తింపజేసి మనందరం కూడా దేవాదేవునికి ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా, ప్రకాశపుత్రులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాక్యానుసారం పాస్కా పండుగ రోజున ఆశీర్వదించిన జలము ద్వారా మనందరం కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా, పవిత్రపుగా చేయడానికి వాటిని వినియోగిద్దాం. మనందరి గృహాల్లో పవిత్ర జలాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, మరి సాతాను శోధన చేత పీడింపడుచున్నప్పుడు ఆ యొక్క పవిత్ర జలాన్ని మన యొక్క తల మీద, మన యొక్క గృహాల చుట్టూ చల్లుకుందాం. దేవుని యొక్క రక్షణ కవచము ద్వారా భగవంతుడు ఆ యొక్క జలము ద్వారా పాస్కావతి దాంట్లో ముంచడం ద్వారా ఆ యొక్క వెలుగును ప్రాప్తింపజేసి చీకటి నుంచి మనందరం విముక్తులు చేయాలని, మరణం నుంచి జీవంతులుగా చేయాలని, ఆ యొక్క విశ్వాసము ద్వారా సాక్షులుగా మనల్ని తయారు చేయాలని ఈ యొక్క యేసు ఉత్థాన మహోత్సవం ద్వారా భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఈ వాక్యాలన్నిటి ద్వారా భగవంతుడు మనందరి జీవితాల వెలుగును ప్రాప్తించి ఈ సంవత్సరం అంతా తన యొక్క ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయుదురుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ, వారందరి కుటుంబాలు, సంఘాలు ఎల్లకాలం దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరిని ఆశీర్వదించి తన యొక్క ఉత్థాన మహిమలో భాగస్థులు చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.